మకర రాశి వాళ్లకు ఈ వారం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను సాధించుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఇనుముతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం లాభకరంగా ఉండబోతుంది. ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు మీకు సహకరించడం ద్వారా ఒక విధమైనటువంటి ధైర్యము పెరిగి కార్యక్రమాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో పొదుపు పథకాలపైన ఈ వారం ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించే అవకాశాలు ఉండబోతున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం పలు రకాల ప్రణాళికలను కూడా మీరు రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సరదా కాలక్షేపాలతో కూడినటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఈ వారం పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క ప్రయోజనాలు మీకు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం, నిర్లక్ష్యాలను వదిలివేయటం అనేది చాలా చాలా మంచిది. విద్యార్థులు కష్టపడి చదవాలి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఏమాత్రం కూడా మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా కాలాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మీకు వచ్చేటటువంటి ఫలితాలు కూడా సాధారణంగానే ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాళ్ళ నొప్పులతో బాధపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపడకుండా అనుభవం కలిగిన అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా మంచిది. వారాంతంలో మీరు ఈ వారం సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మానసికమైనటువంటి సంతృప్తి అనేది చాలా చాలా అవసరమవుతుంది. ఈ వారం మకర రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందటం, ఇబ్బందులను దూరం చేసుకునేటటువంటి క్రమంలో శివ పంచాక్షరి జపం అధికంగా చేస్తూ ఉండాలి. స్వామివారిని పంచామృతములతో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మానసికమైనటువంటి ధ్యానం చేయటము, ఉపాసన బలాన్ని పెంచుకోవటం ద్వారా మకర రాశి వారు శుభ ఫలితాలను పొందవచ్చు.